దేవునికి లోబడినటువంటి జీవితం జీవించినట్టయితే, ఆయన ఏ గమ్యము నీ కొరకు స్థిరపరచాడో దాని ప్రకారంగా నువ్వు నడిచినట్టయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని తల్లిదండ్రులుగా ఉండి మీరే మీ బిడ్డల్ని దేవుని సేవలో వెళ్తా అన్నా కూడా వద్దురా, ఎలా బతుకుతావు, ఎలా జీవిస్తావు, ఎవడిస్తాడు నీకు, నేను ఎవడు చూసుకుంటాడు అని నువ్వు మాట్లాడితే నువ్వు దేవునికి అప్పచెప్పాలి లెక్క. ఎందుకంటే నువ్వే ఆపుతున్నావు ఆ బిడ్డని గమ్యంలో ప్రార్థన చేసి. దేవుని ఆశీర్వాదము, సంపద లేకపోతే అభివృద్ధి మన కొరకే కాదు. బిబ్లికల్ ప్రాస్పెరిటీ హ్యాస్ అ పర్పస్. బైబిల్ పరమైన వర్ధిల్లుటకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఎందుకు వర్ధిల్ల చేస్తాడు అనే దానికి ఒక ఉద్దేశం ఉంది. చూడండి, దేవుడు మనము వర్ధిల్లడం, లేకపోతే లెట్ మీ సే దిస్ ఇన్ ఇంగ్లీష్, గాడ్ ఈస్ నాట్ అగైన్స్ట్ యు హ్యావింగ్ థింగ్స్. మీరు విషయాలు కలిగి ఉండడానికి దేవుడు విరోధి కాదు. బట్ గాడ్ ఈస్ అగైన్స్ట్ థింగ్స్ హ్యావింగ్ యు. కానీ ఆ విషయాలు మిమ్మల్ని కలిగి ఉండడానికి విరోధి. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి లోబడాలి కానీ అంశములకు, వస్తువులకు లోబడిన జీవితం జీవించకూడదు. మత్తయి సువార్త 19:16 చూద్దాం. ఒక యవ్వనస్తుడు, ధనికుడు, సిరి సంపద గలవాడు యేసయ్య దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. చూడండి, బోధకుడా నిత్య జీవం పొందుటకు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను? ఏ మంచి కార్యము చూడండి, ఈ బిడ్డ, ఈ యవనస్తుడు ధనవంతుడు, వ్యాపారస్తుడు, అయినను లోన ఒక ఆశ ఉంది. ఏం కావాలి? నిత్య జీవం కావాలి. ఆ ఆస్తి ఏదైతే ఉండిందో, ఆ సంపద ఏదైతే ఉండిందో, ఆ వ్యాపారం ఏదైతే ఉందో, ఇది ఏది కూడా ఆ యొక్క వెలితిని నింపలేకపోయింది. ఇవన్నీ ఈ సిరి సంపదలు ఉన్నా కూడా హృదయంలో వెలితి ఉంది. ఆ వెలితి ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? చదువు. మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను, నీవు జీవంలో అంటే నిత్య జీవం పొందాలనుకుంటే ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా, యేసయ్య నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునవే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఏమన్నాడు? అయ్యా, నేను ఆస్తిపరుడిని కాదు, సిరి సంపదలే కాదు, నాకు వ్యాపారం వందనాలు, కానీ దేవుని కట్టడలకు కూడా నేను లోబడి జీవిస్తున్నానయ్యా అంటాడు. అంటే నేను చేయాల్సిన అన్నీ ఉన్నాయి, ఇంకేం చేయాలి అంటున్నాడు. వినండి, ఇవన్నీ ఇకను నాకు కొదువు ఏమని అతన్ని, ఇంకేం కొదువు అయింది, నేను ఇంకేం చేయాలి? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టిస్తాడు. ప్రతి వ్యక్తి కూడా, మనందరి కూడా, ప్రతి వ్యక్తిగతముగా దేవుడు నీ ద్వారా కొన్ని క్రియలు జరిగించాలని ఉద్దేశిస్తున్నాడు. వినండి, దర్శనం, డెస్టినీ ఉంది, గమ్యం ఉంది. ప్రతి దేవుడు నిన్ను సృష్టించక ముందే నీ గమ్యాన్ని స్థిరపరిచాడు. మనం ఏమనుకుంటామంటే ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసి కొద్దిగా ఆశీర్వాదం చూడగానే ఇదే నా గమ్యం అనుకుంటాం. కాదు. చిన్న చిన్న ఆశీర్వాదాలు ఉన్నంత మాత్రాన అది నీ గమ్యమని ఆలోచించడం తప్పు. ఎందుకు చెప్తాను వినండి. ఈ వ్యక్తి సిరి సంపదల్లో ఉన్నాడు. ఈ వ్యక్తికి దేవుని పైన, మతం పైన ఆసక్తి ఉంది. ఈ వ్యక్తి లేమిలో లేడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు ప్రభు? నీకున్న ఆస్తి అంతా ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అంటే నీవు ఇవన్నిట్లో
బాగా ఉన్నా అది నీ గమ్యము కాదు అన్నాడు అనమాట. పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు వ్యాపారంలో ఉన్నాడు. ఏ వ్యాపారం? చేపల వ్యాపారం. ఆంధ్రే అదే వ్యాపారంలో. నన్ను వెంబడించు అనగానే ఏం చేశారు వాళ్ళు? వదిలేసి యేసుని వెంబడించారు. ఎందుకు? అది వారి గమ్యం. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. మనుషులను పట్టు జాలరులుగా చేస్తారు. మీరు చేపల జాలరులుగా ఉన్నారు, కానీ మీ గమ్యం అది కాదు. మీరు సృష్టించబడ్డది ఎందుకో తెలుసా? మనుషుల్ని పట్టే జాలరుగా తయారు చేయాలి. యోహాన్ అంతే, యోహాను సహోదరుడు అంతే. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఉన్నాడు, నువ్వు అన్నీ వదిలేసి. చూడండి, పేతురుతో యోహానుతో వీరితో అన్నీ వదిలే అనే మాట అనలేదు, కానీ అన్నీ వదిలి వచ్చారు. వదిలేరా? ఆ జ్ఞానము వారికి ఉన్నది. ఈ బిడ్డ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? అవన్నీ ఇచ్చేసి రా అనగానే ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. వ్యసనపడ్డం అంటే నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో హీ వాజ్ సాడ్ అని ఉంది. అంటే విచారము, దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఆగండి. ఇంత ఆశున్న వ్యక్తి కూడా దేవుని పట్ల, దేవుని విషయాల పట్ల, నిత్య జీవం పైన ఆశ ఉంది, కానీ ఏమి అతన్ని పట్టుకుంది? ఆస్తి. ఆయన దేవుని పిలుపుని తృణీకరించి ఆస్తి యొక్క స్వరానికి లోబడి, దానికి లోబడి నడిచి వెళ్ళిపోయాడు. అంటే దేవుని పిలుపుని తిరస్కరించాడు. జన్లారా, దేవుని పిలుపు కంటే అద్భుతమైనటువంటి గమ్యం ఇంకోటి లేదు. నేను అనేకసార్లు చెప్పాను, అసలు డాక్టర్ అవ్వాల్సింది, దాని తర్వాత చార్ట్ అకౌంటెంట్ అవ్వాల్సింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవునితో ఒక ఎన్కౌంటర్ అయింది. మా తల్లి సైడ్ కానీ మా తండ్రి సైడ్ కానీ ఎవరు మినిస్ట్రీలో లేరు, ఎవరు పరిచర్యలో లేరు. కాబట్టి నాకు ఏమి పరిచర్య ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. దేవుడు నన్ను పిలుస్తున్నాడనే నాకు అర్థమైంది. నాకు ఆ నడిపింపు వచ్చింది, తెలుస్తుంది. ఇప్పుడు మరి ఎలా బతకాలి? అప్పుడు మా నాన్న ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. నేను రాశాను, ఇట్లా నాకు దేవుని పిలుపు ఉంది, దేవుడు తన సేవకు నన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు, నేను దేవుని సేవ చేయాలని ఉంది నాకు అని. అక్కడి నుంచి ఆయన రాశాడు, సన్, there is nothing better than serving God. దేవుని సేవించడం కూడా గొప్ప విషయం మరొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి తల్లిదండ్రులు ఇవాళ ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎలా బతుకుతాడు? ఏమన్నాడు? నువ్వు డబ్బు గురించి దేని గురించి ఆలోచించకు, నేను నిన్ను చూసుకుంటా, నువ్వు దేవుని సేవ చేయన్నాడు ఆయన. హల్లెలూయా. తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా, మీ బిడ్డలకి ఆ పిలుపు అవగాహన కలిగితే ఎప్పుడు ఆపకండి. అది వారి గమ్యం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన గమ్యంలో నడుస్తాడో ఖచ్చితంగా దేవుడు బాధ్యత వహిస్తాడు వారిని చూసుకోవడానికి. హల్లెలూయా. మా తల్లి ప్రోత్సహించింది, మా తండ్రి ప్రోత్సహించాడు. ఈరోజు ఇలాగున్నాను, కానీ ఈరోజు నేను ఆ రోజు చూడలేదు. ఇలాగవుతానే ఈ కళలో కూడా అనుకోలేదు. అనేక సంవత్సరాలు సేవలో ఉండి ఎప్పుడూ నేను పాస్టర్ అవుతానని అనుకోలేదు. సంఘము స్థాపించిన తర్వాత కూడా ఎవరికో ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ దేవుని ఉద్దేశాలు వేరు. ఎప్పుడైతే మనం చూడండి, మా ఫాదర్, మా తండ్రి, మీకు తెలుసో తెలీదో కానీ మా ఫాదర్ అడిషనల్ చీఫ్ ఇంజనీర్ ఉండే 53 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు. మా తాత డాక్టర్. సాధారణంగా మనం నా బిడ్డ డాక్టర్ అయిపోవాలి, నా బిడ్డ ఐటీ అయిపోవాలి, నా బిడ్డ ఇంకేదో అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, ఇది ఆశిస్తారు జనులు. ఎంతమంది మీరు ప్రభువా నా గర్భఫలాన్ని నువ్వు వాడుకో అని ప్రార్థిస్తున్నారు? దేవుడు దీవించునుగాక. నీవిచ్చినటువంటి ఈ గర్భఫలం నీ సేవ కొరకు వాడుకో ప్రభువా. లేకపోతే నువ్వు ఇవ్వబోయే గర్భఫలం నీ కొరకు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇవన్నీ లోకం గతించిపోద్ది, కానీ పరలోక రాజ్యం గతించిపోదు. నీ బతుకు తెరువు కొరకు, నీ కూటి కొరకు ఇబ్బంది పడకు. దేవుని ఉద్దేశానికి, దేవుని గమ్యానికి నిన్ను లోపరుచుకో. దేవునికి లోబడినటువంటి జీవితం జీవించినట్టయితే
ఆయన ఏ గమ్యము నీ కొరకు స్థిరపరిచాడో దాని ప్రకారంగా నువ్వు నడిచినట్టయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని తల్లిదండ్రులుగా ఉండి మీరే మీ బిడ్డల్ని దేవుని సేవలో వెళ్తా అన్నా కూడా వద్దురా, ఎలా బతుకుతావు, ఎలా జీవిస్తావు, ఎవడిస్తాడు నీకు, నిన్నెవడు చూసుకుంటాడు అని నువ్వు మాట్లాడితే నువ్వు దేవునికి అప్పచెప్పాలి లెక్క. ఎందుకంటే నువ్వే ఆపుతున్నావు ఆ బిడ్డను గమ్యంలోకి రాకుండా చేసి. దేవుడు వాడుకు చూడండి, అందరి దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను వెంబడించు అనలేదు, కొద్ది మందితోనే అన్నారు. అందరూ ఏకీభవించారు, ఈ వ్యక్తి తప్ప. నా ఒపీనియన్ చెప్తా, నా ఉద్దేశం, ఇతనే దేవుని యొక్క పిలుపుకు లోబడి ఉంటే యూదా ఇస్కరియోతు స్థలం ఈయన తీసుకునేవాడు. హల్లెలూయా. ఎవరిని కూడా దేవుడు యేసయ్య పిలిచినప్పుడు నో అనలేదు, ఈ వ్యక్తి తప్ప. జన్లారా, నిజముగా వర్ధిల్లడం అంటే దేవుని గమ్యంలో నడవడం. ఆ గమ్యంలో నడిచినప్పుడు ఆయన బాధ్యత వహిస్తాడు. ఏమైపోతాడు నా కుమారుడు, ఎలా బతుకుతాడు? నీ కుమారుడు కాకముందు ఆయన కుమారుడు. ఆయన కృపని బట్టి నీ గర్భము ద్వారా వచ్చాడు, అంతే. అలా చెప్పాలి. కాబట్టి నువ్వు విచారించకు, దేవుని పిలుపు ఉంటే ప్రోత్సహించు, నడిపించు, సమర్పించుకోమను, అన్ని విధాలుగా నువ్వు సహాయపడు ఆ బిడ్డ ఎదగడానికి, బలపరచబడ్డాను. ఎందుకంటే దానిలోనే ఆయన వర్ధిల్లగలడు. అనేక మంది అన్నారు, అయ్యా నాకు పిలుపు ఉందని నాకు తెలుసు, కానీ బాధ్యతలు ఉన్నాయా. నా యొక్క సహోదరు ఉంది, నా సిస్టర్, ఆమె వివాహం అయిన తర్వాత నేను చేస్తాను, సేవలకు వచ్చేస్తాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు వృద్ధులండి, వారిని చూసుకోవాలి. కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ నా ఫ్రీ టైంలో నేను సేవ చేసుకున్నాను. పిలుపు ఉంది, ఈ బాధ్యతలు నిన్ను సంపూర్ణంగా సమర్పించకుండా ఆపుతున్నాయి. జనులారా వినండి, ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుని దేవునికి లోబడతావో ఆ బాధ్యతలు ఆయన వహిస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. నీ తల్లిదండ్రులు, మీ యొక్క సహోదరుడికి వివాహం జరిగిస్తాడు. నేను కొద్దిమందిని కలిశాను, అయ్యా అప్పటికే 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటారు. నాకు పిలుపు ఉండిందండి అయ్యా, కానీ రిటైర్ అయిన తర్వాత రావాలనుకున్నాను. రిటైర్ అయిన తర్వాత అంటే నీ యవ్వన ప్రాయం అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చి వాడు తరిమేస్తే ఇప్పుడు దేవుని సేవలోకి వస్తా అంటావా? నువ్వు సిగ్గుండాలి నీకు. ప్రాణం పోసింది ఆయన, పెంచింది ఆయన, పోషించేది ఆయన. ఆమేన్. ఆయనకి ఇవ్వాలి నీ యొక్క ప్రైమ్ అంతా. హల్లెలూయా. దేవునికి ఇచ్చేది పాల మీద వచ్చే క్రీమ్, మీగడి, స్కిమ్ మిల్క్ కాదు దేవునికి ఇవ్వాల్సింది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూసారా, నిజముగా వర్ధిల్లడు. ఈ బిడ్డ ఆస్తు చేత బంధించబడ్డ. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే, when he heard, he went away sad for he had many possessions. ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయాడు. No. Many possessions had him. అనేక ఆస్తులు ఆయన కలిగి ఉన్నాయి. హల్లెలూయా. ప్రభు ఒక మాట అన్నాడు, యు కెనాట్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులకి నువ్వు దాసుడై ఉండలేవు. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి
వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల వంటి రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.